ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల, తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందిస్తున్నామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ గురించి వివరించబోతున్నానండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మెసేజ్‌లు నాకు శ్రీవాణి గురించి వస్తూ ఉన్నాయి. శ్రీవాణి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు? మేము ఆల్రెడీ అమౌంట్ పే చేశాము. రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు కరెంట్ బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో టికెట్స్ మాకు కావాలంటే గనక ఎప్పటిలోగా మేము రీచ్ అవ్వాలి? బయట వాళ్ళకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే గనక టికెట్స్ ఇస్తున్నారా లేదా? సో, ఈ సమాచారం మాకు కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మీకు నేను ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ గురించి పూర్తి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మన హిందూ టెంపుల్స్‌కి సంబంధించి మీరు డైరెక్ట్‌గా నాతో మాట్లాడాలనుకుంటే గనక ఒక మెంబర్‌షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి. ఇది కేవలం 4 సంవత్సరాలకు రూ. 100 4 సంవత్సరాలకు రూ. 100 నేను మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ పెడుతున్నాను. దాంతో మీరు స్కాన్ చేసి నాకు పంపించండి. స్క్రీన్‌షాట్ పెడితే మీకు మెంబర్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది మన వాట్సాప్‌లో. అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు తిరుమల సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు నాకు కాల్ చేసి అడగొచ్చండి. ఓకేనండి. శ్రీవాణి ట్రస్ట్. అసలు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి అని తెలుసుకుందాం ముందు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. సో, టీటీడీ వాళ్ళు చాలా చోట్ల ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు కదా! సో, ఆలయాల నిర్మాణ నిమిత్తము ఎవరైతే రూ. 10,000 డొనేట్ చేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తూ, అభినందిస్తూ స్వామివారిని మొదటి దర్శనం అనేది వాళ్ళు కల్పిస్తున్నారండి. ఇప్పుడు చాలామంది లక్కీ డ్రా వేస్తూ ఉంటారు కదండీ! సుప్రభాతానికి మిగిలిన తోమాల, అర్చన వీటిలకి చాలా కాలంగా ప్రయత్నించి ఇంక ఇప్పుడు మనకు తగిలేలా లేదు. 10,000 స్వామివారికే కదా ఇస్తున్నాం. వెళ్లి దర్శనం చేసుకుందాం ఒకసారన్నా అని చెప్పి చాలామంది ఈ విధంగానే రూ. 10,000 డొనేషన్ చేసి స్వామివారిని మొదటి దర్శనం చేసుకుంటున్నారనమాట అండి. సో, అందుకనే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆహ్, అసలు టికెట్స్ దొరకలేనంతగా రద్దీ పెరిగిపోవడం గల ప్రధాన కారణం లక్కీ డిప్పేనండి. ఇక రెండవది అసలు ఎంత పే చేయాలి? ఇందులో ఏంటంటే రూ. 10,000 గనక మనం డొనేట్ చేస్తే మనకు బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. సో, రూ. 500 ఎక్స్‌ట్రాగా మనం టికెట్ పెట్టుకోవాలి. సో, 10,000 ప్లస్ 500 మొత్తం కలిపితే 10,500 ఒక్క మనిషికండి. ఫ్యామిలీకి అనుకుంటున్నారు చాలామంది. కాదండి. ఒక్కరికి 10,500 భార్యాభర్త ఉన్నారనుకోండి. ఇద్దరికి అవుతుందప్పుడు. సో, ఇద్దరికి కలిపి 21,000 అవుతుందండి. సో, మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ పే చేసేటప్పుడు ముందుగా మీరు రూ. 10,000 అన్నది పే చేయాలండి. తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో రూ. 500 పే చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా 10,500 అవుతుంది. చాలామంది తెలియక రూ. 10,500 డొనేషన్ కింద కట్టేస్తున్నారండి. అలా కట్టకండి. ఇప్పుడు ఈ డొనేషన్ అనేది ఎక్కడ కట్టాలి? అంటే గనక టీటీడీకి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంది మనకు. టీటీడీ దేవస్థానం వెబ్‌సైటు, యాప్ 2 అదేనండి. టీటీడీ దేవస్థానం అని ఉంటుంది. సో, అందులో మీరు శ్రీవాణి మీద క్లిక్ చేస్తే వేరే వెబ్‌సైట్‌కి వెళ్తుందండి. ఆ వెబ్‌సైట్ పేరు తిరుపతి బాలాజీ .ap.gov.in. ఆ వెబ్‌సైట్‌లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక గుర్తుపెట్టుకోండి 2 రకాల కన్ఫర్మేషన్ మెసేజ్‌లు మీకొస్తాయి. ఒకటి ఓటీపీ ద్వారా వస్తుంది. 2 మెయిల్ వెరిఫికేషన్ కూడా అవుతుందండి. మెయిల్‌కి టీటీడీ నుంచి ఒక లింక్ అయితే వెళ్తుందన్నమాట, వెరిఫికేషన్ లింకు. దాని మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. సో, ఇలా యాక్టివ్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. అక్కడ మీకు డొనేషన్ అని ఉంటుంది. డొనేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు రూ. 10,000 ఎంటర్ చేస్తున్నారనుకోండి. అక్కడ మనకు 2 బాక్సులు కనపడతాయి. 50% ఒకదానికి, 50% ఒకదానికి యూజ్ చేస్తున్నామని. సో, మీరు 2 అక్కడ క్లిక్ చేసి ఓకే చేయండి. చేసిన తర్వాత మీరు అమౌంట్ ఎంతమందికైతే అనుకుంటారో అంతమంది అమౌంట్ ఒకేసారి పే చేయాలి. ఎందుకు ఒకేసారి పే చేయాలి? అంటే గనక ఇప్పుడు మీరు ముగ్గురున్నారనుకోండి. ముగ్గురికి కలిపి ఎంతవుతుంది? రూ. 30,000 అవుతుంది. సో, రూ. 30,000 అమౌంటు మీరు పే చేశారనుకోండి. ఈ 3 టికెట్స్ కలిపి ఒకే దాంట్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మీరు ముగ్గురున్నారు. 20,000 ఒకసారి కట్టారు. రూ. 10,000 ఒకసారి కట్టారు. దాంతో ఏమవుతుందంటే ముందుగా మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఒకళ్ళకి బుక్ చేయాలి. మనకు 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసే వాటిలో పర్వాలేదు గానీ, కరెంట్ బుకింగ్ సమయంలో గనక మీరు ఇలా చేస్తే గనక మీకు టికెట్స్ బుక్ అయ్యే ఛాన్సెస్ 0% ఉంటాయండి. మళ్ళీ మీరు వెనక్కొచ్చి మీరు చేయలేరు. ఓకేనండి. సో, ముందుగా మీకు అమౌంట్ చెప్పాను నేను ఎలా కట్టాలని. తర్వాత డేట్ బుక్ సెలెక్ట్ చేసుకున్న టైంలో మిగిలిన రూ. 500 కడతారు. ఇది ఒక ప్రాసెస్.
మనకు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ 3 రకాలుగా విడుదల చేస్తున్నారు. ఒకటి అడ్వాన్స్ బుకింగ్ 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఒకటి. అది ప్రతి నెల మనకు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తూ ఉంటారండి 3 నెలల ముందుగా. ఇక రెండవది కరెంట్ బుకింగ్. ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇవి 800 టికెట్స్ ఉంటాయండి. ఓకేనండి. ఈ కరెంట్ బుకింగ్లో అమౌంట్ మామూలుగానే పే చేస్తారు. మీరు కావాలంటే ముందుగానే పే చేసుకోవచ్చు. కరెంట్ బుకింగ్ సంబంధించి మీరు అమౌంట్ అన్నది ముందుగానే పే చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఆ అమౌంట్ పే చేసే టైంలోనే మనం అమౌంట్తో పాటుగా మనం వివరాలు ఇస్తాం. ముగ్గురు ఉన్నారనుకోండి, 3 పేర్లు ఇస్తాము, 3 ఆధార్ కార్డులు ఇస్తాము. అవన్నీ ఇచ్చేసి మనం అమౌంట్ అనేది పే చేస్తాం. అమౌంట్ పే చేయడంలో ఉన్న మైనస్ ఏంటంటే యూపీఐ అనేది ఇవ్వలేదండి. కంపల్సరీగా నెట్ బ్యాంకింగ్ ఉండాలి, లేదా ఏటీఎం కార్డు అన్న ఉండాలి మీ దగ్గర, డెబిట్ కార్డు. సో ఇవి ఉంటేనే కనుక అవుతాయండి. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ. సో యూపీఐది మీరు గూగుల్ పే, అదేవిధంగా ఫోన్పే, పేటిఎంలో వీటి ద్వారా స్కాన్ చేసి చేయడానికి అమౌంట్ అన్నది తీసుకోవడం లేదండి. ఆన్లైన్ బ్యాంకింగ్ అడుగుతుంది. ఓకేనా. సో కరెంట్ బుకింగ్ ప్రాసెస్ రాకపోతే సో ముందుగానే అమౌంట్ పే చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఈ టికెట్స్ అన్ని విడుదల చేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, కరెంట్ బుకింగ్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే కరెంట్ బుకింగ్ ద్వారా ఒకేసారి 4 టికెట్లు మాత్రమే చేయగలుగుతాం. అదే అడ్వాన్స్ బుకింగ్లో ఒకేసారి 9 టికెట్లు మీరు 9 మందికి ఒకేసారి చేయొచ్చు. ఓకేనండి. అడ్వాన్స్ బుకింగ్లో కరెంట్ బుకింగ్ రాబోతుకి మీరు ఒకేసారి మ్యాక్సిమం 4 టికెట్స్ మాత్రం ఒక అకౌంట్ నుంచి చేయగలుగుతారు. మీరు 6 ఉంటే కనుక 2 అకౌంట్లో మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు ఎలాగో సేమ్ డేకి చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం లేదండి. సో అడ్వాన్స్గా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఇస్తున్నారు, కానీ కరెంట్ బుకింగ్ ద్వారా చేసుకునే వాళ్ళకి అకామిడేషన్ అనేది ఇవ్వడం లేదండి. ఇక దర్శనం టైమింగ్స్ మీరు 3 నెలల ముందుగా బుక్ చేసుకున్నా, కరెంట్ బుకింగ్ ద్వారా చేసుకున్నా, ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకున్నారనుకున్నా, అందరికీ కలిపి ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి ఇస్తున్నారండి దర్శనం. సో 4 గంటలకి మీకు రిపోర్టింగ్ అని ఉంటుందండి. మీరు దర్శనం అయ్యి బయటికి రావడానికి 6:30, 7 లోపుగా మీరు వచ్చేస్తారనమాట అండి. సో మ్యాక్సిమం మీకు 2 అవర్స్ టైం పడుతుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 4 గంటలు కనుక ఎగ్జాక్ట్గా 4కే ఉండండి. ఒక పావుగంట అటు ఇటు అయినా పర్వాలేదు తప్ప మీరు ఎక్కువ టైం లేట్గా వెళ్ళి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి మొదటి గడప వరకు తీసుకెళ్తారు కదండి. సో వీళ్ళు అయిపోగానే మళ్ళీ మామూలుగా నార్మల్ దర్శనం స్టార్ట్ చేసేస్తారండి. సో కాబట్టి మీరు కనుక ఒకవేళ లేట్ అయ్యారనుకోండి, 4 గంటలకు వెళ్ళవలసిన 6 గంటలకు వెళ్ళారనుకోండి, అప్పటికే లైన్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మిమ్మల్ని అలౌ చేయరండి. మీరు రిక్వెస్ట్ చేస్తే మామూలుగా పంపిస్తారు. పంపించినప్పుడు మీరు నార్మల్ దర్శనమే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు శుభ్రం నుంచి కానీ లేదా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి కానీ మీకు ఎంట్రీ ఉంటుంది, కానీ దర్శనం మాత్రం జేవిజుల దగ్గర నుంచే ఉంటుంది. సో కంపల్సరీగా 4 గంటలకు మీరు ఉండేలాగా ముందుగానే చూసుకోండి. సాంప్రదాయ దుస్తులు మాత్రం ధరించాలండి. ఇక 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు టికెట్ అనేది తీయనవసరం లేదండి. 12 దాటిపోతే కనుక మీరు టికెట్ అనేది తీయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి. ఇంతకుముందు అన్నమయ్య భవన్ దగ్గర ఇచ్చే ఆఫ్లైన్ టికెట్స్ని ఇప్పుడు మన కరెంట్ బుకింగ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యమైన పాయింట్, కరెంట్ బుకింగ్ ద్వారా మనం చేసుకునేలా ఉంటే కనుక కొండపైనే ఉండాలండి మేము అంటున్నారు. అలా అవసరం లేదండి. మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈవినింగే మీరు 4 కల్లా ఉండాలి కాబట్టి మీరు ఆ చుట్టుపక్కల ఉండగలిగితేనే మీకు అవకాశం ఉంటుందండి. ఈ టికెట్స్ అంతలాగా డిమాండ్ పెరగడం గల కారణం ఏంటంటే చెన్నై నుంచి, బెంగుళూరు నుంచి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే టికెట్ బుక్ అయిందనుకోండి, వాళ్ళకి అక్కడ దించి దగ్గరే కాబట్టి చెన్నై వాళ్ళు కానీ, బెంగుళూరు వాళ్ళు కానీ వెంటనే బయలుదేరి వస్తున్నారండి. ఈ విజయవాడ నుంచి లేదంటే హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి వీళ్ళకి ఛాన్స్ లేదండి ఇంటి దగ్గర ఉండి ఓకే అయ్యాక వెళ్ళడానికి. వాళ్ళందరికీ సరౌండింగ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ బుక్ అయ్యాక రావడానికి అవకాశం ఉంటుంది, టైం సరిపోతుంది. మిగతా వాళ్ళు ఎవరికి టైం సరిపోవడం లేదండి. కాబట్టి అక్కడే ఉండి మీరు చేసుకోవడం రూల్ అయితే లేదు. కాకపోతే దూర ప్రాంతాల వాళ్ళకి మన వాళ్ళు ఏం చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఉంటేనే దర్శనంకి వెళ్ళగలుగుతారండి. ఎందుకంటే ఉదయం 9 గంటల టికెట్లు ఓపెన్ చేస్తున్నారు, 4 గంటలకమ్మ దర్శనం. మీరు అక్కడ ఉంటేనే కనుక అందుగలుగుతారు తప్ప మీరు వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి మీరు టికెట్లు బుక్ చేసుకుంటే కనుక వెళ్ళలేరండి అని. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు 2 రకాలు చెప్పాం కదండి. 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఒకటి, కరెంట్ బుకింగ్ ఒకటి. కరెంట్ బుకింగ్ కనుక మీరు టికెట్ ఓకే అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ టికెట్ మనం ఏం చేయలేం. అంటే మీరు డైరెక్ట్గా దర్శనం చేసుకుంటారు, దర్శనం మిస్ అవుతే ఇంకా అమౌంట్ పోయినట్టే.
కరెంట్ బుకింగ్ వాళ్ళకి ఒక అవకాశం ఉందండి. అదేంటంటే మీరు ఫర్ సపోజ్ మీరు చూడండి, జూన్ 16వ తేదీన మీరు టికెట్ బుక్ చేసుకున్నారనుకుందాం. డేట్ గుర్తుపెట్టుకోండి. జూన్ 16న మీరు టికెట్ బుక్ చేసుకున్నారు. మీకు వెళ్ళడానికి కుదరడం లేదు జూన్ 16న. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఒక్కసారి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? టీటీడీ వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే ఆ డేట్ ఏదైతే ఉందో దానికన్నా 10 రోజుల ముందు మీరు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 10 రోజులు దాటిపోయిందనుకోండి, అంటే ఇంక 8 రోజులో ఉంది, లేదా 5 రోజులో ఉంది ఇంకా. మీ రీషెడ్యూల్ ఆప్షన్‌లో మీరు ఎనేబుల్ అవ్వదు ఇంక అది. సో, మీ రీషెడ్యూల్ అనేది ఆప్షన్ క్లిక్ అవ్వదండి, మీకు ఇంకా చేసుకోలేరు. 10 రోజుల ముందు వరకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జూన్ 16 అన్నాననుకోండి, 10 రోజుల ముందు అన్నాననుకోండి, జూన్ 6. జూన్ 6వ తారీఖున మీరు రీషెడ్యూల్ చేసుకుందాం అనుకున్నా, ఇంకా 10 రోజులు టైం ఉంది. చేసుకుందాం అనుకున్నా, అప్పటికి అన్నీ కూడా రెడ్‌లో చూపించేస్తాయండి. ఓకేనండి. ఇంతకుముందైతే టికెట్స్ ఉండేవి, వీళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేదండి. 10 రోజుల ముందు కాదు. మీరు ఎప్పుడన్నా చేసుకోవాలనుకున్నారనుకోండి, మీరు జూన్ కదా! జూన్ ముందు మే. మే 21వ తేదీన మనకు 23వ తేదీన మనకు 3 నెలల ముందుగా టికెట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టికెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా! ముందు నెల. అప్పుడు మాత్రమే మీరు చేసుకోగలుగుతారండి. సో, ముందుగానే మీరు అనుకుని మీరు అక్కడ చేసుకోవాలి తప్ప, ఎగ్జాక్ట్‌గా మీరు 10 రోజుల ముందు అవుతుంది కదా అని చెప్పేసి మీరు జూన్ మొదటి వారంలో చూసుకుంటే అప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి. సో, ఎప్పుడన్నా మీరు రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటే గనక, ఎప్పుడైతే మనకు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారో అప్పుడే మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దగ్గర చేసి చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఖాళీలు ఉండడం లేదు. ఆప్షన్ ఎప్పుడు చూపిస్తారు? వాళ్ళు గ్రీన్ కలర్‌లో ఉంటే మీరు చేసుకోగలుగుతారు. రెడ్‌లో ఉన్నాయనుకోండి మీరు చేసుకోలేరు. పాపం చాలామందండి అమౌంట్ కట్టేసి రీషెడ్యూల్ ఆప్షన్ చేసుకుందాం ఉంది కదా అనుకుని డబ్బులు పోగొట్టుకున్న చాలామంది ఉన్నారండి. కాబట్టి మీరు ముందుగానే మేలుకొని 21వ తేదీన మనం అది 23న మనం ముందుగానే చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఎయిర్‌పోర్ట్‌లో సంగతి. ఎయిర్‌పోర్ట్‌లో మనకు ఉదయం 8 గంటలకి టికెట్స్ ఇస్తున్నారండి. ఒక్కొక్కసారి 11, 12 గంటల వరకు కూడా ఈ టికెట్స్ అనేవి ఉంటున్నాయి. ఒక్కొక్కసారి వెంటనే అయిపోతున్నాయండి. సో, హైదరాబాద్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టికెట్స్ దొరికే అవకాశం ఉంటుందండి. ఇక బయట వాళ్ళకి ఇవ్వరండి. బోర్డింగ్ పాస్ ఉండాలి. అదేవిధంగా మీరు ఒకరోజు ముందు వచ్చేసి మర్నాడు వరకు వెయిట్ చేద్దామని కూడా ఇవ్వడం లేదండి. సేమ్ డేకి బోర్డింగ్ పాస్ అయితే ఉండాలండి. ఓకేనండి. బుకింగ్ టైం గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అందరూ ఆన్‌లైనే కాబట్టి ముఖ్యమైన విషయం. టాపిక్ మార్చేస్తున్నాను. ఈ ఎయిర్‌పోర్ట్ టికెట్స్‌లో గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ అమౌంట్ ఆన్‌లైన్‌లో పే చేసి ఎయిర్‌పోర్ట్‌లో మళ్ళీ మీరు ఈ అమౌంట్ ఉంది కదా! వాటి చూపించి మీరు టికెట్ తీసుకోవడానికి వీలు పడదండి. ఆన్‌లైన్ అమౌంట్ ఆన్‌లైనే, ఆఫ్‌లైన్ అమౌంట్ ఆఫ్‌లైనేనండి. సో, రెండింటికి సంబంధం లేదు. సో, మీరు ఇక్కడ పే చేసినా మళ్ళీ మీరు టికెట్ కావాలంటే ఎయిర్‌పోర్ట్‌లో మళ్ళీ మీరు డబ్బులు పే చేసి టికెట్ అనేది తీసుకోవాలండి. ఓకేనండి. ఇక బుకింగ్ ప్రాసెస్ చూడండి. మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతారు. రూ. 10,000 డొనేట్ చేశారు. లేదా 20,000 డొనేట్ చేశారు. చేసిన తర్వాత మీకు మెనూ ఆప్షన్‌లో డోనర్ ప్రివిలేజ్ అని కొత్త ఆప్షన్ వస్తుంది మీకు. దాని మీద క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మీరు 20,000 డొనేట్ చేసినట్టు కింద 2 బ్రేక్ ద స్టోన్ ఉన్నాయని చూపిస్తుందండి. సో, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఎవరి పేర్ల మీద అయితే బుక్ చేసారో ఆ పేర్లు 2 కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 2 పేర్ల బాక్సులు ఉంటాయండి. బాక్స్ మీద క్లిక్ పెట్టుకోండి. కింద బ్రేక్ ద స్టోన్ మీద క్లిక్ పెడతారు. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. అప్పుడు మీరు గ్రీన్ కలర్‌లో ఉన్న దాని మీద డేట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. 9 గంటలకి గనక మీరు ట్రై చేస్తుంటే గనక మీరు 8:50, 8:55 కల్లా లాగిన్ అయిపోయి మీరు ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే సడెన్‌గా గ్రీన్ వస్తుంది. ఆ గ్రీన్ 9 గంటలకి దాని మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయాలండి. ఇవి 2-3 సెకండ్స్‌లోనే టికెట్స్ అన్నీ అయిపోతున్నాయండి. కాబట్టి మీరు త్వరగా క్లిక్ చేసి వివరాలు ఫిల్ చేయగలిగితే మీకు అవకాశం ఉంటుందండి. ఇవి శ్రీవాణి ట్రస్ట్ గురించి లేటెస్ట్ రూల్స్ అండి. చాలా వరకు వివరించాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.